టుడే స్పెషల్ వచ్చేసి రసగుల్లా జామ్ అండ్ ఇదొక వెరైటీగా చేశానండి. ఇది నా సొంత ఆలోచనతో చేశాను. ఏం చేయాలిరా అని ఆలోచించినప్పుడు నాకు మినపప్పు పట్టేసి దాంట్లో బియ్యపిండి, సోడుప్పు అండ్ కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం వాటర్ పట్టిందండి. ముద్దలా చేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. అండ్ చిన్నప్పుడు మనం తిన్నాం చూడండి రసగుల్లలు, ఆ టైప్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నిజంగా వీటితో వస్తుందా రాదా అని ఏదో జస్ట్ ట్రయల్ చేశాను. నిజంగా వచ్చినాయండి. ఫస్ట్ దాన్ని కాసేపు నానబెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న కప్తో షుగర్ వేసుకొని, సిరప్ కావాలి కదా దాంట్లో వేసుకోవడానికి, అయితే దాన్ని కొంచెం వేసేసాననమాట. మన తీగ పాకం వచ్చేలోపు చేసుకుంటే సరిపోతుంది. పాకం ఏం అవసరం లేదు, జస్ట్ అలా ఉంటే చాలు. అయితే నేను ఇంకా దాని మీద షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత బ్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న మనం పునుగులు వేస్తాం కదండి, ఆ పునుగుల్లాగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సింపుల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఎమ్మీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు వచ్చేలోపు ఇది చేసేయండి, చాలా బాగుంటాయి. ఇక చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలన్నమాట. అండ్ సూపర్గా వస్తాయి. ఎలా ఉన్నాయో చూడండి. నాకైతే బాగా వచ్చినాయండి. నాకు అనిపించింది వస్తాయా రావా అని ఏదో జస్ట్ ట్రయల్ చేశాను, కానీ భలే వచ్చినాయండి. మా వాళ్ళు అయితే బాగా తిన్నారు. అండ్ మా మరిదికేమో వేరే చిన్నగా స్వీట్ లేకుండా చేశాను. ఆయనకి ఫీవర్ వచ్చిందన్నమాట. అండ్ స్వీట్ జలుబు కూడా దానికి తోడు, మళ్ళీ స్వీట్ ఐటెం తింటే బాగోదు కదా అని చెప్పేసి ఇలా చేశానండి. చూడండి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని, అవి వచ్చేసి నేను షుగర్ సిరప్లో వేసుకున్నాను. ఏమో మా మరిదికి వేరే సపరేట్గా చేశానన్నమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న సింపుల్ అండి, జస్ట్ నాకు ఎంత టైం పట్టలేదు, అలా చేశాను. చూడండి ఇలా వచ్చినాయి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఆల్, సీ టుమారో.